వార్తల్లోని ముఖ్యాంశాలు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. డైలీ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడి. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వేసవిని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో శనివారం నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం డైలీ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, విక్రయించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట హుండీ ఆదాయం తదితర వివరాలను తెలిపారు. 10.06 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 95.43 లక్షల లడ్డూలను విక్రయించినట్లు, 43.61 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 6.56 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్లు వివరించారు. కాగా ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 111.71 కోట్లు వచ్చినట్లు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 16 తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారని, 4 మాడ వీధుల్లోని గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయని పేర్కొన్నారు. దీనితో పాటు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న పాత మ్యూజియంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి భక్తులకు నిత్య అన్నదానం ప్రారంభించామని, శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రిలో 2 ఏళ్ల కాలంలో 12 గుండె మార్పిడి ఆపరేషన్తో పాటు 2485 గుండె ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, మార్చి 8న గోగర్భ తీర్థంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని క్షేత్ర పాలకుడికి విశేష పూజలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. తర్వాత ఈ అంగ ప్రదక్షిణ టోకన్ డివోటీస్ కూడా ఇదే అంగ ప్రదక్షిణ టికెట్లు తొందరగా అయిపోతున్నాయి, మాకు దొరకడం లేదు ఆన్లైన్లో అని అడిగారు. సో ఇంకా వేరే మార్గం లేదు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, కాబట్టి ఈ ఆన్లైన్లోనే ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రశ్నకు చాలాసార్లు సమాధానం చెప్పడం జరిగింది. ఈ ఎస్ఎస్డి టోకన్స్, ఎస్సిడి టోకన్స్ తీసుకున్న ఒక భక్తురాలు కొంచెం కన్ఫ్యూజన్ అయింది మాకు. అంటే ఇది 1 లక్ష డోనార్ పాస్లో పోయిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ అయింది, కన్ఫ్యూజన్ తీసేస్తే బాగుంటుంది అన్నారు. కన్ఫ్యూజన్ ఎందుకైందో తెలియదు, ఆమెతో మాట్లాడి కన్ఫ్యూజన్ ఎందుకైందో కనుక్కొని ప్రాపర్గా డిస్ప్లే బోర్డు పెట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా క్యూ లైన్స్ డిస్ప్లే బోర్డ్స్ ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాం. లాస్ట్ కాలర్ ఏం చేశాడంటే, ఈ విజిలెన్స్ చెకింగ్ సరిగా లేదు, అలిపిరిలో ప్లాస్టిక్ బాటిల్స్ ఇంకా ఎక్కువగా పోతూ ఉన్నాయి, కాబట్టి కొంచెం విజిలెన్స్ టైట్ చేయండి అని చెప్పారు. సో అది సివిఎస్ఓ నోట్ చేసుకున్నాడు, దానికి అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో నమోదైన వివరాలు: శ్రీవారిని దర్శకున్న భక్తుల సంఖ్య 19,06,000, హుండీ కానుకలు 111,71,00,000, లడ్డూలు 95,43,000 లడ్లు భక్తులు కొనుక్కోవడం జరిగింది. 43,61,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 6,55,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సో మీడియా ఏంటంటే 99% చూడండి, క్వశ్చన్ ఆన్సర్ మీరు చూడండి, అంతా అప్రిషియేట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవస్థలు బాగున్నాయి, సౌకర్యం బాగుంది, దర్శనం బాగా జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఓన్లీ 2 మాత్రమే ఈ విజిలెన్స్ చెకింగ్ చేయండి, వాటర్ బాటిల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇంకొకరేమో కొంచెం లైన్లో మాకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయింది, ఎక్కడ ఎంట్రీ కావాలనేది అని ఒకరు అడిగారు. ఇంకొకరేమో సప్తగిరిలో గెస్ట్ హౌస్ బాగలేదండి, మెయింటెనెన్స్ బాగలేదు, కంప్లైంట్ చేయకపోతే కంప్లైంట్ తీసుకోలేదని
ఒకరు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకొకరేమో ఏఎన్సీలో మేము అలాట్ అయ్యి రూమ్కి పోయేసరికి క్లీన్గా లేదు, మేము పోయిన గంట తర్వాతనే మెయింటెనెన్స్ చేశారని ఈ 4 మా దృష్టికి తీసుకొచ్చారు. సో ఇది నిరంతరం ఎఫ్ఎంఎస్ పైన, తర్వాత విజిలెన్స్ పైన ఇటువంటి సమస్యలు నిరంతరం వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించడానికి అప్రోప్రియేట్ యాక్షన్స్ తీసుకొని అధిగమిస్తూ ఉంటాం. ఓవరాల్గా 99% ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పారు. సో మీడియా మిత్రులు దయచేసి ఓన్లీ ఇవి మాత్రమే కోట్ చేస్తారు, ఈ 99% వదిలేస్తారు. నేను చూస్తూ ఉంటాను కదా, రేపు వచ్చేది ఏమొస్తుందంటే ఒక భక్తుడు విజిలెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పారు, ఒక భక్తుడేమో అసలు అకామిడేషన్ మెయింటెనెన్సే బాగలేదని చెప్పారు, ఒక భక్తుడేమో కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోలేదని చెప్పి చేశారు. అసలు ఆ క్యూ లైన్స్లో కన్ఫ్యూజన్తో మేము పోలేకపోతున్నామని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారని చెప్పి రాస్తారు రేపు. సో అవుట్ ఆఫ్ 28 ఈ 4 కూడా బాగున్నాయని చెప్తూ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి సజెషన్ ఇచ్చారు తప్ప అది బాగలేదని చెప్పలేదు. సో మిగతా 24 మెంబర్స్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి. దర్శనం బాగా జరుగుతుంది, అన్నప్రసాదం బాగుంది, తర్వాత ఇది గెస్ట్ హౌసెస్ బాగున్నాయి, ఎస్ఎస్డి బాగా ఇస్తున్నారు, ఎస్ఈడి బాగా ఇస్తున్నారు అని చెప్పారు. కాబట్టి అవి కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. సో రేపు ఏం రాస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. ఏమన్నా ప్రత్యేక దర్శనాలు తగ్గించి ఈ 300 ఎస్ఎస్డి పెంచాలని చెప్పేసి కూడా ఒక సజెషన్ వచ్చింది. ఖచ్చితంగా పెంచుదాం అది కూడా. అది ఒక మీటింగ్ పెట్టుకొని వేసవి సందర్భంగా ఎస్ఎస్డి ఎస్ఈడి పెంచి ఈ విఐపి తగ్గించడానికి ప్రయత్నిస్తాం. తర్వాత బోర్డు నిర్ణయం తీసుకుంది కదా ఆల్రెడీ, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ విఐపి దర్శనాలు ఉండవు కదా, ఇంకా రికమెండేషన్స్ ఉండవు. కాబట్టి ఆ స్థాయిని అంతా కూడా మనం ఎస్ఎస్డి ఎస్ఈడి టోకన్స్కు అలొకేట్ చేయాలి. హతీరాంజీ మఠంలో పంచనామా నిర్వహించారు. ఈ పంచనామాలో వెండి వస్తువులు, బంగారు నాణ్యం లభించాయని హతీరాంజీ మఠం ఏవో రమేష్ నాయుడు తెలిపారు. మీడియా సమావేశంలో ఏవో రమేష్ నాయుడు మాట్లాడుతూ గత మహంతు అర్జున్ దాస్ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చట్ట వ్యతిరేకంగా ఎన్ఓసీలు చేశారని తెలిపారు. మఠం భూములు అమ్మడానికి మహంత్కి అధికారం లేదన్నారు. ఇవే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బంధువులకు కమిషనర్ అనుమతి లేకుండా చేశారన్నారు. ఉన్న అభియోగాలకు సమాధానం కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, మఠం ఉద్యోగులపై కూడా దౌర్జన్యం అర్జున్ దాస్ చేశారన్నారు. తిరుపతిలో మఠం భూములు కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం సస్పెండ్ చేయడం కానీ, ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం కానీ, ఎంక్వైరీ టీంని నియమించడం కానీ, ఎంక్వైరీ టీము ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ కండక్ట్ చేయడం కానీ అంతా నియమబద్ధంగానే జరిగింది. వారిని తొలగించడం కూడా అంతా చట్ట ప్రకారమే చేశారు. ప్రస్తుతానికైతే వారు ఇక పూర్తిగా ఈ మఠానికి సంబంధం లేదు. ఎక్కడున్నారు కూడా మాకు తెలియదు. ఎక్కడున్నారు కూడా చాలా వరకు తిరుపతిలో అన్యాక్రాంతమై ఉన్నాయి. వాటిని ఏ రకంగా మీరు ప్రొటెక్ట్ చేస్తారు? మఠం ల్యాండ్స్ ప్రొటెక్షన్ కోసం ఇప్పటికి మేము చాలా చోట్ల నోటీసులు ఇచ్చున్నాము. రిమూవ్ చేయడానికి ప్రొక్లైన్లు, జేసీబీలు వీటిని తీసుకొని కూడా చాలా మా చట్ట ప్రకారం మేము ఏం చేయాలో సెక్షన్ 86 కింద ఫాలో అయ్యి మేము చట్ట ప్రకారం చేస్తామండి. వీళ్ళని చాలా చోట్ల తొలగిస్తాం. ఇదివరకే చాలా ఈ 6 నెలల్లో మేము చాలా చోట్ల ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేశాము. కానీ పబ్లిక్ నుంచి బాగా వ్యతిరేకత ఉంది. మేము కాదు, చాలామంది మఠం ల్యాండ్లు ఆక్రమించుకున్నారు, ముందు వాళ్ళ సంగతి చూసి మా దగ్గరికి రండి అంటున్నారు. కానీ ఇది మఠం ల్యాండ్ కాదని మాత్రం ఎవరు అంటలేదు. వాళ్ళు ప్రాసెస్ని డిలే చేయడానికి మేము వెళ్ళినప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నారు తప్పితే మఠం ల్యాండ్ కాదని ఎవరు చెప్పట్లేదు. మాకు ఈ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ అనేది చాలా బిగ్ టాస్క్ లాగా అనిపిస్తుంది. వెళ్ళిన ప్రతి చోట
మాకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. జేసీబీకి ఎదురుగా కూర్చోవటం, మా మీద దౌర్జన్యం చేయటం, మా ఎంప్లాయీస్ని అయితే 2-3 ఇన్సిడెంట్స్లో సరౌండ్ చేసి తీవ్ర భయభ్రాంతులకు అయితే గురి చేశారు. ఇలాగ మాకున్న లిమిట్స్లో మేము ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడానికి చాలా పకడ్బందీగానే ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాము. కానీ పబ్లిక్ నుంచి అయితే ఆ రెస్పాన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మీడియా మిత్రుల సందర్భంగా తిరుపతిలో ఉన్న వారికి చెప్పేది, సామాన్య ప్రజలకు చెప్పేది ఏంటంటే, మఠం భూములను కొనుక్కొని తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి కారంపూడి నాగేశ్వరరావు, వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.